హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్. నేను మీ హారిక. లాస్ట్ వీడియోలో కైలాసగిరి నోము అన్నీ చూపించాను కదండి. సో అందులో ఏంటంటే భోజనాల దగ్గర ఆపాను అనమాట. సో ఆ భోజనాల దగ్గర నుంచి నెక్స్ట్ ఆ రోజు ఈవినింగ్ అంతా కూడా ఏం చేసామనేది ఈ వీడియోలో అయితే నేను షేర్ చేస్తున్నాను. భోజనాలు వచ్చేసి ఏంటంటే మీకు చెప్పలేదు కదా, అందులో మామిడికాయ పప్పు, వంకాయ కూర, పచ్చడి అండ్ తర్వాత పులుసు, పులిహార, బూరి అండ్ మజ్జిగ ఈ విధంగా అయితే ఉన్నాయండి. చిప్స్ కూడా అండి, మా వాడైతే అసలు వదిలిపెట్టాడు అనమాట. చిప్స్ అయితే ఇంకా మామూలుగా కాదు, భోజనాలలాగా చిప్సే తింటాడు. సో అదనమాట. సో భోజనాలు అయితే మేము స్టార్ట్ చేసేస్తున్నాం. ఫస్ట్ మా అబ్బాయికి అంటే పిల్లలకి అందరికీ పెట్టేయమని చెప్పేసి అన్నారు, పిల్లలు ఉన్న వాళ్ళందరికీ. సో అందుకని చెప్పి వాళ్ళతో పాటు ఆ పిల్లలతో మా వాడికి కూడా పెట్టేయమంటే సరే కదా అని చెప్పేసి ఫస్ట్ బంతి స్టార్ట్ అయినప్పుడు మా పిల్లాడికి అయితే భోజనం పెట్టేశాను. ఇప్పుడు సెకండ్ బంత్ అనమాట మేము కూర్చున్నది. మా మరదలు వాళ్ళు మేము అందరం కలిసి సెకండ్ బంత్లో అయితే కూర్చున్నాము. సో ఇక్కడైతే ఈ విధంగా ఉందన్నమాట. భోజనాలు అవి చేసేసి ఇంకా నెక్స్ట్ థర్డ్ బంత్లో నోము చేసుకున్న వాళ్ళు ఇంకా వాళ్ళ రిలేటివ్స్ వీళ్ళందరూ కూడా తినేస్తున్నారనమాట. సో ఈ లోపల ఏంటంటే పైన వేశారండి, ఇది మొత్తం 3-4 రకాల టెంట్లు అయితే వేసి మొత్తం ఎండ అయితే రాకుండా అసలు చాలా బాగా, అసలు ఎండ అనే విషయం తెలియకుండా అయితే పెట్టారనమాట. చాలా బాగుంది. సో మామూలుగా అయితే ఎండకి కొంచెం గాబరాగా తినలేము అలా అనుకుంటాం, కానీ ఇక్కడ చుట్టూరా ఉన్న చెట్లు బట్టి వాటి బట్టి అసలు ఎండ అనేది తెలియకుండా అయితే హాయిగా అయితే భోజనం చేసామండి. సో నెక్స్ట్ ఇదిగో చూస్తున్నారు కదా, ఈ పక్కన మరి వీళ్ళదో కాదో తెలియదు నాకు, వీళ్ళని ఆనుకుని అయితే ఒక ప్లేస్ ఉందండి. అక్కడైతే శుభ్రంగా మామిడి చెట్టు అప్పుడే పిందులు అవి అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. మామిడికాయలకి కాపు అయితే రెడీ అయిపోయింది. అలాగే తర్వాత ఏంటంటే అరిటాకుల చెట్లు, అరటి చెట్టు, తర్వాత ఏంటంటే ఇక్కడ కరివేపాకు చెట్టు, మందార చెట్టు, ఇవన్నీ అన్ని రకాలు అంటే పువ్వులు, కాయలు అన్ని రకాలు కూడా వేసేసారండి ఇక్కడ. సో అందుకని గాలి అది చాలా బాగుందన్నమాట చుట్టూరా అయితే. అండ్ అలాగే ఇటుపక్క వీళ్ళ మేడ పైన ఏంటంటే ఒకవైపు సన్నజాజి తోట, ఇంకో పక్క బొండుమల్లు చెట్టు, ఈ రెండు కూడా ఉన్నాయన్నమాట. ఆ పువ్వు చాలా ఉన్నాయండి. అవి ఎన్ని ఉన్నాయి అనేది ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ కవర్లో కూడా పువ్వులతో అంటే చామంతి పూలు వీటితో పాటు ఇవి కూడా ఇచ్చారనమాట. సో అన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది చెట్టు, అది చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇలా ఉంటే భలే ఉంటుంది. ఏంటంటే హాయిగా అయితే ఉందన్నమాట. ప్లేస్ అంతా కూడా చల్లగాలి, అంటే ఎండ అనేది ఎక్కడా తెలియడం లేదు అసలు. చాలా చల్లని వాతావరణంలో హాయిగా ఉంది. మొత్తానికి భోజనం అది చేసి నోమది కంప్లీట్ చేసుకుని ఇంటికైతే బయలుదేరిపోయాము. సో తర్వాత ఏంటంటే ఈరోజు యాక్చువల్గా ఈ కైలాసగిరి నోము జరిగిన రోజే మా మరదలు పుట్టినరోజు కూడా అనమాట. అందుకని మా తమ్ముడు ఏమన్నాడంటే, అక్క సరదాగా తనకి సర్ప్రైజ్ ఒకటి ఉంది, మీరు కూడా చూద్దరు రండి అని చెప్పేసానంటే సరే అని చెప్పి వెళ్తున్నాం అనమాట. పదండి నాతో పాటు మీరు అందరూ కూడా చూద్దరు. సో మేము ఎక్కడికి వచ్చామంటే అండి, కంబాల చెరువు దగ్గర పార్టీ రూమ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. అక్కడికైతే వచ్చాము. లలిత జ్యువెలర్స్ పక్కన అయితే ఉంది. సో అది పార్టీ రూమ్ చాలా బాగుందండి. ఇది మీరే చూడండి. అంటే మొత్తం అంతా కూడా డెకరేట్ చేసేసి ఉంటుందన్నమాట. మనం జస్ట్ ఏంటంటే వెళ్ళి కేక్ కటింగ్ అది చేసేసుకుని ఫోటోలు వీడియోలు అవి దిగేచ్చు అనమాట. అలా ఒక రూమ్లా ఉంది. ఆ రూమ్లో ఏంటంటే ఒక పెద్ద టీవీ, తర్వాత మొత్తం గోడ ఇవన్నీ కూడా మొత్తం అన్ని డెకరేట్ చేసేసారండి. ఇక్కడ ఏంటంటే హార్ట్ షేప్లో, లవ్ షేప్లో సింబల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. అంటే ఇలా సర్ప్రైజ్గా ఏమైనా ప్లాన్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. ఫొటోస్ వీడియోస్ దిగడానికి అవి కూడా చాలా బాగుంది. మొత్తం వాల్ అంతా కూడా డెకరేట్ చేశారు. ఒక్కొక్క వైపు ఒక్కొక్కలాగా అనమాట. అంటే ఒకవైపు ఏమో గ్రీన్ కలర్ లాగా, ఇంకోవైపు ఏమో రెడ్ కలర్ చిప్స్ అవి ఎగురుతున్నట్టు అలా ఆ టైప్ లాగా, ఇంకోవైపు ఏమో గోల్డ్ కలర్ లాగా అలాగా డెకరేట్ చేశారనమాట. చాలా బాగుంది. అండ్ అలాగే ఇటు పక్కన ఏంటంటే అన్నీ కూడా పూల మొక్కలు అవి ఉన్నట్టు, తర్వాత గోల్డ్ కలర్ వాటిల్లో జైంట్ విల్లు, అలాగా హార్ట్ షేపుల సింబల్స్, ఇంకో పక్కనేమో టెడ్డీ బేర్స్ అవి ఇవన్నీ కూడా బాగున్నాయండి. అంటే అవి ఎక్కడైనా కావాలంటే కేక్ అది పెట్టడానికి స్టాండ్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ అంటే ఇవన్నీ ఏది ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ పెట్టుకోవచ్చు అన్నట్టు ఇవన్నీ ఉన్నాయన్నమాట. కానీ ఎక్కువ ఏంటంటే లవ్ షేప్లోను, హార్ట్ షేప్లోనూ ఉన్నాయన్నమాట. అండ్ అలాగే టెడ్డీ బేర్స్ ఉన్నాయన్నమాట. రకరకాల కలర్స్తో టెడ్డీ బేర్స్ అవి ఉన్నాయి. ఇదిగోండి సోఫా సెట్ ఒకటి ఉందన్నమాట. అదేంటంటే మనం కూర్చోవడానికి అది ఇలాగా చిన్న చిన్న చైర్స్ ఇలా ఇచ్చారు. చాలా బాగుంది అరేంజ్మెంట్ అనేది.
ఇక్కడ ఏంటంటే పేరు అది కూడా వాళ్ళే A to Z లెటర్స్ ఉంటాయన్నమాట. సో ఎవరి పేరు అంటే వాళ్ళ పేరు అక్కడ మనకి అయితే సెట్ చేసేస్తారు. ఈ పెద్ద టీవీ అయితే మోగుతూ ఉంటుందండి. సో కావాలంటే అంటే హ్యాపీ బర్త్డే అంటే బర్త్డే, మ్యారేజ్ యానివర్సరీ అంటే అది, లేదా లవ్ సాంగ్స్ అంటే అలా అలా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఫుల్ ఆఫ్ ఏసీ అండి ఇది ఈ రూమ్ అంతా వచ్చేసి. సో ఇక్కడైతే మా మరదలు ఇప్పుడు బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకుంటాం. మా తమ్ముడు అయితే తీసుకొచ్చాడు అనమాట సర్ప్రైజ్ కింద. సో ఏంటంటే వాళ్ళు కేక్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు. ఈ లోపల మేము వీడియో తీసుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడైతే బర్త్డే స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళు వచ్చేసారు, బర్త్డే అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో కేక్ కటింగ్ అది అయిపోయిన తర్వాత ఇదిగో మొత్తం ఫోటోలు వీడియోలు అవి దిగేస్తున్నాం అనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత మా పిల్లలు అయితే ఇంకా డ్యాన్స్ స్టార్ట్ చేసేసారు. అక్కడ పాటలు అవి వస్తున్నాయి కదండి. సో నేను చేస్తానని మొత్తం డ్యాన్సులు అవి చేస్తున్నారు అనమాట. పిల్లలు అయితే బాగా ఆడుకున్నారు, చాలా సరదాగా ఆడుకున్నారు. కిందేమో గడ్డిలా ఉందన్నమాట. అది పైన కూడా ఇలా డెకరేషన్ అది ఉందండి, బాగుంది. అయితే ఇలాగా ఇదేంటంటే యాక్చువల్గా గంటకి ఇంతని పే చేస్తారనమాట ఇక్కడ. సో ఏంటంటే మనం ఏంటో గంటకి ఎక్స్ట్రా కొంచెం టైం ఉన్నా అది కూడా పే చేసేస్తారండి. అసలు అంటే ఊరుకోరనమాట. అంటే గంట అంటే కరెక్ట్గా గంటలో బయటకు వచ్చేయాలి. సో గంటకి ఇంత అని చెప్పేసి ఇక్కడ పేయింగ్ అయితే ఉందన్నమాట. ఇది కొంచెం చిన్నది. అండ్ అలాగే ఏంటంటే దీనికి వెనక వైపే ఇంకొక పెద్దది కూడా ఉందండి కొంచెం. అదేంటంటే కిడ్స్కి అలాగా అన్నట్టు ఉంది, అంటే బర్త్డే పార్టీస్కి అలాగా చేసుకోవడానికి కొంచెం ఎక్కువ ప్లేస్తో ఉందన్నమాట. ప్రస్తుతం ఉన్న అక్కడ డిజైన్ అది అంటే కొంచెం కిడ్స్కి అలా ఉంది. ఇదిగోండి పైన చూస్తున్నారు కదా మెరుపులు, అంటే పైన అంతా కూడా ఫుల్ ఆఫ్ లైట్స్ అవి పెట్టేశారనమాట. ఇదంతా ఓపెన్ టెర్రస్ అనమాట, ఏసీ అది ఉండదు. ఇదంతా ఓపెన్ టెర్రస్ కింద ఉంది. తర్వాత ఏంటంటే పైన అంతా కూడా ఈ బల్బులతో వాటితో పెట్టేశారు. అండ్ చుట్టూరా ఏంటంటే నేచర్ అట్మాస్ఫియర్ కింద ఒకవైపు ఏమో మబ్బులు అలాగా, ఇంకోవైపు నేచర్ అట్మాస్ఫియర్ కింద అలాగా ఫొటోస్ అవి తీసుకోవడానికి అంతా కూడా డెకరేట్ చేసి ఉందండి. అండ్ అలాగే ఇదిగో చూస్తున్నారు కదా అటాచ్ ఎవరు చైర్స్ అవన్నీ టేబుల్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే బెలూన్స్తో అది డెకరేట్ చేసి ఈ విధంగా అయితే ఉంది. సో నాకు తెలిసి ఏంటంటే ఇక్కడ బర్త్డే పార్టీస్ చిన్న పార్టీస్ ఏమైనా కావాలంటే ఇక్కడ అంటే కొంచెం జనాభాది ఉంటాయి. అంటే ఇప్పుడు మేము పైన ఇందాక చేసుకున్న రూమ్లో అయితే ఎక్కువ మంది అయితే లేము. సో అదేంటంటే 1 రూమ్ అలా చిన్నగా నీట్గా సరిపోతుంది. ఇంకా కొంచెం ఎక్కువ మంది అలా అంటే ఇదిగోండి ఇలా రావచ్చు అనమాట. స్టార్టింగ్లోనే వాష్ బేసిన్ అది కూడా ఇచ్చేసారు. సో ఈ విధంగా అయితే ఈ సెకండ్ రూమ్ కూడా ఉందన్నమాట. సో దానికన్నా ఇది ఇంకొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట. సో ఆ విధంగా ఇది కూడా గంటకే పోయి అది దానికన్నా ఇది ఇంకొంచెం కాస్ట్ ఎక్కువ ఈ విధంగా ఉందన్నమాట. సో బాగుందండి, మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. మీరు ఎవరైనా కావాలంటే వెళ్ళొచ్చు అనమాట, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. చాలా బాగుంది ఇదంతా కూడా. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా అయితే ఈ రోజంతా కూడా ఏంటంటే కైలాసగిరి నోము అండ్ తర్వాత ఇదిగోండి మా తమ్ముడు సర్ప్రైజ్ పార్టీ మా మరదలు ప్లాన్ చేయడం.
సో ఈ విధంగా అయితే మేము ఎంజాయ్ చేసామన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాం. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట, ఫుల్గా ఆడుకుంటూను. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.